సో కూర అయితే అయ్యిందమ్మా. ఓకే ఇప్పుడు ఏంటి బియ్యమా? సంకటి చెప్తానా కదా. సంకటి. ఓకే ఏం సంకటి? జొన్న సంకటి. ఓకే గాయస్, సో మమ్మీ అయితే సండే స్పెషల్గా జొన్న సంకటి అయితే చేస్తుంది. ఇగో బియ్యము 2 గ్లాసులు చేస్తున్నాను. 2 గ్లాసెస్ బీ రైసా? 2 గ్లాసులు. ఎప్పుడైనా మనం కొలుచుకునే గ్లాస్ అనేది నిండగా కొలుచుకోవాలి, అలా ఎలుతురు అనేది కొలుచుకోకూడదు. 2 గ్లాసులు బియ్యం పోసుకున్నాను కదా, ఈ పీపు కొలుచుకున్నా ఇందులో 2 సార్లు కడుక్కుంటే సరిపోద్ది. ఓకే కడిగేసుకున్నాను. మామూలుగా అయితే గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పోసుకుంటాం. మనం సంకటి చేసుకుంటాం కాబట్టి గ్లాస్ బియ్యానికి 4 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు నేను 2 గ్లాసులు పోస్తున్నాను కాబట్టి 8 గ్లాసులు పోసుకోవాలి. ఒకటి 2 3 4 లెక్కవైతే నాకు 5 ఒకటోసారి 99 6 8 7 పోస్తున్నాం కదా. కొంచెం 8 గ్లాసు కొంచెం తగ్గించుకున్నాం, ఎందుకంటే మళ్ళీ ఒక రాకపోతే ఇబ్బంది. ఇదిగోండి ఇది పోసేసుకున్నాం కదా. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసేసుకున్నాం. అయితే ఇలా పొయ్యి మీద పెట్టేసేసుకున్నాం. ఇంకా సంకట అన్నం అయితే ఉడికిద్ది. ఇప్పుడు ఇదిగోయ్యా అన్నం అయితే పొంగొచ్చింది. పొంగప్పుడే ఒక్కోసారి ఏమో ఎసురు పెట్టుకొని బియ్యం వేసుకోవచ్చు, లాస్ట్ ఇలా డైరెక్ట్ గా పెట్టుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ గా పెట్టేసేసాను. ఇప్పుడు ఏంటంటే సిమ్లో పెట్టేసుకున్నాం అనుకో, అన్నం అనేది మెత్తగా ఉడికిపోయింది. సిమ్లో పెట్టేసుకోవాలి ఎమ్మటే. ఓకే ఇక మూత పెట్టేసుకుంటే అది ఉడుకుతా ఉండిద్ది. ఓకే తర్వాత చూద్దాం. రైస్ ఉడుకుతుంది కదా. ఉడుకుతుందా? ఓకే ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. కళ్ళుప్ప? కళ్ళుప్పు దండ ఎందుకని? కొద్దిగా టేస్ట్ కోసం కొంచెం వేసుకుంటే చాలు. ఇప్పుడు పిండి వేసేయాలా? పిండి వేసానా? ఏంది పిండి వేయకూడదా? అయ్యో లేకపోతే వేసేసాను శుభ్రంగా. నేను ఇప్పుడే కొద్దిగా చూద్దాం. అది నేను చెప్పండి వేసేసాను నేను ఇప్పుడు. ఇంక ఇలా ఉంది కదా, ఇంకా అన్నం ఉడికేసింది. రైస్ అన్న ఉడికిందమ్మా? ఇలా అయితే ఉడికింది కదా. ఉడికింది అన్నం. ఇప్పుడు మనం ఈ పిండిని వేసుకోవాలి. ఇప్పుడు వేయాలి పిండి అంటే అన్నం సంకటగా ఉన్నప్పుడు వేయాలా? ఇదిగో జొన్న పిండి, ఇగో కప్పు అయితే వేసుకున్నాను. కప్పు పిండి వేస్తున్నారు. మన ఇష్టం ఎంత వేసుకోవచ్చు. సో గ్యాస్ ఇదిగోండి, ఇలా పెడితే కాసేపు మగ్గిద్ది, తర్వాత తిప్పుకోవాలి. దీన్ని జొన్న సంకటి అయితే చేస్తుంది. చూసారా మొత్తం జొన్న పిండి గాయస్, నిన్నే ఫ్రెష్గా పట్టించాను. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసేసి వేసేసే కదా. నెక్స్ట్ ఇట్ట మూత పెట్టేసుకోవాలి. అదేంది తిప్పకూడదా? తర్వాత తిప్పాలా? మగ్గనయ్యాలి. ఓకే పిండి పోసాం కదా, ఇక అలా వచ్చిద్ది. అంటే పిండి పోసి ఒక 10 నిమిషాలు వదిలేసేస్తే అలా ఉడకాలా? ఉడికిద్ది. అయితే ఒక 5 నిమిషాలు కూడా ఉంచుకోవచ్చు. ఇప్పుడు తిప్పాలి, దీన్ని తిప్పాలి. కానీ బాగా మగవాళ్ళు అయితే తిప్పగలుగుతారు. నువ్వు తిప్పచ్చు కదా. ఇటే తిప్పుతా. బాగా తిప్పాలా? బాగా తిప్పాలి. ఇటే తిప్పుతా. ఏడా గట్టి తిప్పాలి. తల తిప్పు, గట్టి పట్టుకో. ఇవ్వండి తిప్పుతున్నారు జొన్నన్నం. వాళ్ళకి కొంచెం సస్తా అనేది అంటే ఓపిక అనేది తగ్గింది, తిప్పలేకపోతున్నాను. మా వారు తిప్పుతున్నారు. నువ్వులే నేను తిప్పుతాను అంటున్నాడు. సో అది తిప్పడానికి, జొన్న తిప్పడానికి. సో అంటే అది బాగా మిక్స్ అవ్వాలండి. సో అది మిక్స్ అవ్వాలి కాబట్టి అలా గట్టిగా తిప్పాల్సి వస్తుంది.
వంటగదిలో కుస్తీ పడుతున్నారు ఇద్దరు. అయితే జొన్న సంకటి అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. ఇంకా తినడానికి రెడీగా ఉండాలి. తినాలి. ఇప్పుడు గట్టి లాగించాలి. గట్టిగా కోడి కూరేసి జొన్న సంకటి లాగిస్తాను. సంకటి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దాన్ని మనం ఉండ చేసుకుని చూద్దాము. ఉన్నలా చేయాలంటే బాగా వేడిగా ఉందిగా. వేడి మీద చేసేయాలా? వేడి మీద చేసి చేతులు కాలిపోతాయి. అయ్యో అయ్యో చేతులు కాలుతాయి. అయ్యో ఎట్లా మరి? చేతులు కాలుతాయమ్మా. ఏంది ఇలా నేను కట్ చేసేసుకొని కాలిద్దిగామా? నువ్వు ఆగురా, నన్ను కంగారు పెట్టేస్తున్నావు. ఏంది నీవు ఎత్తనట్టుగా ఫీలింగ్ ఎత్తున్నావు, కాకున్నట్టుగా. అయ్యో ఇదిగోండి మన జొన్న సంకటి అయితే బాగా వచ్చిందండి. నేను ఏం చేయాలంటే నెయ్యి ఉంటే నెయ్యితో అద్దుకోవచ్చు. ప్రస్తుతానికి నేను ఉండలా చేసుకోవాలి. ఇదిగోండి ఇక ఫోన్లో చూస్తున్నా వస్తున్నా గాలి. ఫోన్లో చూడద్దు. ఇదిగోండి కాలిపోతుంది. తిరుపతి లడ్డులా ఉంది దూరం చూస్తుంటే. ఇలా చేసుకోవాలండి. స్వామివారి లడ్డులా ఉంది. ఈ ఉండనేందంటే మనం నీళ్ళతో తడి చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ పూటకు తింటున్నాం కాబట్టి ఇట్లా చేసుకోవాలి. మళ్ళీ సాయంత్రానికి ఉండాలని అట్లా తడితో చేసామంటే వాసన వచ్చిందండి. మనకి ఇప్పుడు అయితే చేసుకోవచ్చు. ఇదిగోండి. సో గైస్ వచ్చా నాకైతే చూస్తే స్వామివారి లడ్డు ఉంది చూడండి, అట్టాగే ఉంది. బల్లె ఉంది. స్వామివారి లడ్డు గుర్తొచ్చి నాకు. ఇదిగోండి మన జొన్న సంకటి అన్నం రెడీ అయిపోయింది. సో దీంట్లో చికెన్ కర్రీ వేసుకొని లాగిచ్చేద్దాం. ఇలాగా అన్ని తయారు చేసేసుకున్నాం. సరే అండి, తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇదిగో గోంగూర చికెన్. ఓకే మామ్, గోంగూర చికెన్ కర్రీ. గోంగూర చికెన్ కర్రీ. నెక్స్ట్ జొన్న సంకటి అన్నం చేసా ముద్దలు. ఆహా, జొన్న సంకటి ముద్దలు గాయస్. ఓకే వడ్డిచ్చాయమ్మా, తిందాం. పెడుతున్నాను నేను. ఓకే అమ్మా. ఫస్ట్ కూర వేసుకోవాలి కాబట్టి ఓకే కూర వేస్తున్నాను. కొంతమంది అనుకుంటారు ఏమనంటే, అబ్బో వీడియో పుణ్యం చెప్పుకుంటా ఐటమ్స్ బాగా తింటున్నారు అనుకుంటారు. ఎవరికి ఉండే సమస్యలు వాళ్ళకు ఉంటాయండి. ఎంత చెట్టుకి అంత గాలి తోలిద్ది. ఎవరికి ఉండే సమస్య వాళ్ళకే ఉండిద్ది. సమస్యలు ఉండ మాత్రాన తినకుండా ఉండరు కదా, తింటారుగా. తినకుండా తినాలిగా, మరి తింటేనే కదా జరిగేది. ఇప్పుడు నేను అనేది ఏమంటే ఏం లేదు, వండుకొని తిన్న మాత్రాన వండోళ్ళు కాదు, తినకుండా మాత్రాన లేనోళ్ళు కాదు. ఇది అయ్యకి, ఇది బ్రహ్మరాముకి, ఇక ఇది మా వారికి. అలాగండి, ఏమి లేదు. సంకటి ముద్ద విత్ చికెన్ కర్రీ, గోంగూర చికెన్. ఎందుకు వచ్చిందంటే మా అబ్బాయిని ఎవరో అన్నారంట, ఈడో పుణ్యం అంట బాగా వండించుకొని తింటున్నావుగా అంటున్నారంట. ఈడో పుణ్యం కాదు బాబు, ఫస్ట్ నుంచి మా అబ్బాయికి నేను ఇంట్లోనే అలవాటు, నాకు ఇంట్లోనే తినే ఫుడ్ అలవాటు. మీరేమో తినకుండా ఉంటున్నారుగా, అందరు తింటున్నారుగా, అందరు తినేది మేము కూడా తింటున్నాం. అది కాకపోతే మాకు ఉండదే మేము తినేది చూపించుకుంటున్నాం అంతే. మీకు కావాలంటే మీరు కూడా చేసుకోండి. సరే, ఇది ఎట్టా ఉందో తినేసేసి చెప్పేసింది. ఒక్కటి మర్చిపోయాను, ఒకటి నెయ్యి వేసుకుంటే. నెయ్యి ఇంకా మా వారు పిసుకుతున్నారు చూడండి. నెయ్యి వేసుకుంటే సూపర్ ఉంటుంది. అంతే తినాలి, పిసుక్కొని తినాలి. పిసుక్కొని తినాలి దాన్ని. ఇదిగో నెయ్యి, నెయ్యి నెయ్యి దీని మీద నెయ్యి. ఇది నాకు బుజ్జమ్మాయికి, నా వల్ల కాదు అది. బుజ్జమ్మాయిగా, ఇది బుజ్జమ్మాయికి. ఇదిగోండి కమ్మన్ తల్లి. తిని బాగుంటుంది, తిను. అదే హెల్త్కి మంచిది. బయటకు వెళ్ళి నూడిల్స్, పిజ్జాలు ఇక తినేది, ఐస్ క్రీమ్లు ఇక కాదు. ఓకే రాయేష్, నువ్వు తిని చెప్పు. నువ్వు తిని చెప్తేనే దానికి కరెక్ట్ న్యాయం చేస్తావు. ఓకేనా? నిజంగా టేస్ట్ చెయ్యి, తింటాం కూడా హాట్ ఉండాలి. ఓకే, నమ్మకాయ తర్వాత పెడదామట. సో గ్యాస్ ఇదిగోండి, నేను ఇప్పుడే ఫస్ట్ టైం తింటాను జొన్న సంకటి విత్ చికెన్ కర్రీ. అంతకుముందు అయితే రాగి సంకటి తిన్నాను కానీ జొన్న సంకటి తినలేదు.
సో సో ఇప్పుడు లక్కీ ఏంటంటే నేను చిన్నప్పుడు అంటే ఎన్ని పాతకాలం వంటలు, సో పాతకాలం వంటలు తినే అదృష్టం ఇప్పుడు కూడా దక్కిందంటే అది బికాస్ ఆఫ్ మా అమ్మ వల్ల. సో ఇప్పుడైతే నేను తినేస్తాను. ఇదిగోండి జొన్న అన్నం కలుపుకొని, ఇదిగోండి చికెన్ కర్రీ విత్ గోంగూర చికెన్లో స్పైసీగా కలుపుకొని తింటున్నాను. అబ్బా నిజంగా భలే ఉందండి. నిజంగా చెప్తాను గాయస్, నేను ఏదో వర్క్ వీడియో కోసం చెప్పలేదు, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. జొన్న సంకటి చికెన్ కర్రీ తింటే ఎలా ఉంటుంది అనేది నాకు ఇప్పుడు తెలిసింది. సో నెక్స్ట్ టైం నుంచి నేను ఇంకా పెద్దలు తింటానే ఉంటాను, అంత బాగా నచ్చింది నాకు. ఎందుకంటే ముక్క కడగడండి ఎంత మెత్తగా ఉడికిపోయింది, అసలు ముక్క పట్టుకుంటే ఉడికిపోయింది బాగా మెత్తగా. అయితే ఇది ఉట్టి చికెన్లోనే కాదండి, దీన్ని టమాటా పచ్చడి ఇప్పుడు నిమ్మకాయ పెడుతున్నాను. నిమ్మకాయ పిండి జొన్న అన్నం కలుపుకొని నెయ్యి ముద్ద వేసుకొని అబ్బా అసలు ఉందండి. చాలా బాగుంది కదా, చాలా బాగుంది నిజంగా అండి. నిజంగా చాలా బాగుంది, చాలా బాగుందండి. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. జొన్న సంగటి చికెన్ కర్రీ హెల్త్ కూడా చాలా మంచిది. మీ ఇంట్లో మీరు తినండి, మీ పిల్లలు పెట్టండి, అందరూ తినండి. నేను ఇందాక అలా అన్నాన్ని ఫీల్ అవ్వకనే అందరం కాదండి, కొంతమంది మమ్మల్ని అన్నారు కాబట్టి వాళ్ళని ఉద్దేశించి అన్నాము. అందుకని అందరూ తినేవాళ్ళే, తిన్నోళ్ళు ఎవ్వరు లేరు. కానీ అలా ఎందుకంటారు, అలా అనకూడదు, మాట్లాడకూడదు. మా అమ్మాయి తినాలంటే మా అమ్మ నేను తినాలా అంటుంది. సో ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఎవరైనా కొత్త వాళ్ళు చూసేవాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కొత్త చూసేవాళ్ళ బాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటామండి. ఇదండి మాది చేస్తాను జొన్న సంకటి గోంగూర చికెన్ కర్రీ.